నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మన సబ్జింగ్ లారీలే ఆపింది ఎవటో, మన సరుకునే పట్టుకుంది ఎవటో. అన్నా, ఇన్నాళ్ళు ఈ కొండవేటి ప్రాంతాన్ని హస్తమగతం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని పులి చర్మాలు, ఏనుగు దంతములు, ఎర్ర చందనం, యాపిల్ పండు లాంటి ఫిగర్లను దేశాలకు ఎగుమతి చేస్తూ వేల కోట్లు సంపాదిస్తున్నాను. ఎవట్రా మనల్ని పట్టుకోవాలంటే పోలీసుల తరం కాలేదు, ఆఫీసుల తరం కాలేదు. అలాంటివి మన సరుకులు పట్టుకుని మనకే సవాలు ఇసిరి వాడిని ఒక్కసారి నా కంటితో చూసి నా కత్తితో నరకాలి కోరికగా ఉందిరా. అన్నా, వాడి పేరు విజయ్. ఈ సిటీకి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ వాడు. పోలీస్ మనల్ని పట్టుకోవాలని చూసి, మనల్ని ప్రభుత్వం అప్పు చెప్పాలని చూసి ఆ పెంపుడు పులి చేతిలో బలైన ఆ పగాగరగాడి కన్నా గట్టికిడా విజయ్ గాడు. అన్నా, వాడు పోటుగాడు కాదు, రాడ్డు తెల్ల రుస్తుమంట. మనలాంటి వాళ్ళని సంఖ్యలు వేసి సెంట్రల్ జైలుకి పంపించిన సింహం అంట వాడు. వాడు ఎక్కడ మార్కుడైనా, లక్ష్మీ నరసింహుడైనా, అబ్బర్ సింగ్ అయినా, భగవత్ సింగ్ అయినా, ఎవడైనా ఈ వీరమణితో పట్టుకుంటే బతకడానికే వీలు లేదు. వాడు మన సరుకు పట్టుకోవటమే కాకుండా మనల్ని కూడా పట్టుకొని ప్రభుత్వానికి అప్పగిస్తానని ప్రగలవాళ్ళు పలుకుతూ ఛాలెంజ్లు కూడా విసురుతున్నాడంట. అయితే నువ్వే వాడివే 6 అడుగుల గోత తీసి ఆ గోతిలో కప్పెట్టాల్సిందే. అన్నా, వాడు ఆ ఇన్స్పెక్టర్ గారి సాము మన పవర్ ఈ ప్రపంచానికే తెలియాలి. ఒక ఆఫీసర్ ఈ భోజనపాలి గడ్డ మీద అడుగు పెట్టాలంటే తగిలి సావాలి. అయితే వాడిని వెళ్ళి తీసుకురా. వాడిని తీసుకొస్తే వాడిని ఇక్కడ అందరి ముందు మొక్కలుగా నరికితే ఆ భయంతో ఇక్కడ ఉన్న ప్రజలంతా గజా 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 అని కత్తి ఒంగోలు గిత్తల పారిపోవాలి. వాడిని నరికితే వాడి రక్తంతో అమ్మోరి తల్లికి రక్తాభిషేకం చేస్తా. వాడి మాంసం ముక్కల్ని అమ్మోరి తల్లికి పలహారంగా వేస్తా. మగం కాలి, నువ్వు వెళ్ళి వాడిని తీసుకుని రా. నమస్తే ఎర్మల్లు. నమస్తే ఎర్మల్లు. హలో ఎర్మల్లు. జితేంద్రా వీరేంద్రా వెల్కమ్. వీరమల్లు, వీరప్పన వారసుడిగా ఈ స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కలుగుపెట్టి ఎదురులేని యమగింద్రుడిగా మారి ఈ కొండడి ప్రాంతాన్ని కైవసం చేసుకున్నావు. అక్రమ స్మగ్లింగ్ వ్యాపారాలు, దందాలతో దారి దోపిడీలతో ఈ సిండికేట్ శాసిస్తున్న మాఫియా డాలర్గా ఎదిగాం. అంతేకాదు వీరమల్లు, నీ దారి కట్టొచ్చిన ఆఫీసర్ తలలు నరికి ఈ ప్రభుత్వానికి కొరగరాని కొయ్యగా తయారయ్యావు. నిన్ను పట్టుకోవాలని చూస్తున్న ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలకి చెమట్లు పట్టిస్తున్నాం. జితేంద్రా వీరేంద్రా మీరిద్దరు నాకు 2 కళ్ళతో సమానం. పోలీసు దగ్గర ఉన్న ఇంప్రెషన్ మొత్తం నాకు చెప్పి నా ఎదుగుదలకి కారణమయ్యారు. మీరిద్దరు నాకు సొంత అన్న తమ్ములతో సమానం మిత్రం.
ఎక్కడో జేబు దొంగతనాలు, దారి దోపిడీలు, బ్యాంకు దోపిడీలు చేసుకుని మమ్మల్ని తీసుకొచ్చి మీ పార్ట్నర్స్ మీరు చేసే వ్యాపారాల్లో మమ్మల్ని పార్ట్నర్స్ గా చేసుకున్నారు. నిర్మలు, మీలాంటి వ్యక్తిని జీవితంలో మర్చిపోలేం, మీరును ఎప్పటికీ తీర్చుకోలేము. ఆ రోజు పోలీసు కాల్పులో నేను ప్రాణాపాయ స్థితిలో ఉంటే నా ప్రాణాలు కాపాడిన ప్రాణ స్నేహితుడి మిత్రమా, మన మధ్య ఈ భేదమేమిటి జితేందర్రా? ఏమల్లు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదామని వచ్చాం. ఏమిటి జితేందర్రా అది? నిర్మలు, షిప్ లో సింగపూర్ కి పంపాల్సిన కన్యకులాభాలను కంటైనర్ లో తీసుకెళ్తుండగా వాడెవడో అటాక్ చేసి మన వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేశాడట. నాదనా దందాలు దోపిడీలు చేసి అక్రమ వ్యాపారాలు చేసి మనల్ని పట్టుకుంటా పోలీసుల తరం కాలేదు, ఆఫీసుల తరం కాలేదు, ఆర్మీ జవాన్ తరం కాలేదు, ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ అసలక్క ఈ ప్రపంచంలో ఉన్న ఎవడు తరం కాలేదు. అలాంటిది మనల్ని పట్టుకుంటానని సవాలిస్తున్న వాడిని ఆకతితో నా రకతాయి విజేంద్రా. ఏమల్లు, ఈ కొండవీడి ప్రాంతంలో జరిగే మర్డర్స్, మానభంగాలు, అమ్మాయిల మిస్సింగ్ని అరికట్టడానికంట ఈ ప్రభుత్వం స్పెషల్ గా నియమించిన క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ అశోక్ అంట. ఎవడ్రా అశోక్ గాడు? వాడు పుసలు కొడితే వాడు నడు నరికే 16 వేలేస్తా. ఏమల్లు, మనల్ని చూస్తూనే చిచ్చు పోసుకునే ఈ కొండవీడి ప్రాంత ప్రజలకి అంటే భయం లేకుండా పోయింది. ఆ కొండవీడి సింహం మీద ప్రేమ పెరిగిపోయింది. ఎవడ్రా కొండ విటిసులు? నా అక్రమ వ్యాపారాలు తండాలు దోపిడీలకి గట్టిగా వస్తున్నాడు, అతుక్కుటి గట్టిగా వస్తున్నాడు. వాడిని నరికి ఈ అమ్మోరు తల్లికి రక్తాభిషేకం చేస్తా. వాడి మొక్కలని అమ్మోరు తల్లికి పలుక పలుక పరారంగా వేస్తా. ఏమల్లు, మన స్మగ్లింగ్ వ్యాపారాలు, మన స్మగ్లింగ్ లారీలు చెక్ పోస్ట్ పై వెళ్తున్నాయని ఆ విజయ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అదేనంట. వీరమల్లు వాడు కావాలని మన దందాలకు దారి దోపిడీలకి అడ్డు తగులుతున్నాడు. ఇక ఆ విజయ్ గారిని కూడా అత్తకనివ్వకూడదు, ఇక్కడే అంతం చెయ్యాలి. వీరమల్లు, ఇప్పుడే వెళ్ళి ఆ కొండవీడి రాజా ఎవడు పెట్టి తీసుకొస్తాం. వాడితో కబడ్డీ ఆడే నీ ముందు ఉంచుతాం. ఎవడ్రా ఈ కొండ విడిసినా? విజయ్ గారు ఎవడో, అశోక్ గారు ఎవడో, అసలు వీళ్ళ ముగ్గురు ఎవర్రా? వీళ్ళ ముగ్గురిని మొక్కలుగా నరికి కాకులకు, కత్తలకు, తిమ్మింగాలకు పలారంగా వేస్తా. వీళ్ళని మొక్కలుగా నరికి వాడి రక్తంతో అమ్మోరు తల్లికి రక్తాభిషేకం చేస్తా. వాడి మాంసం ముద్దలు ఈ పలహారంగా వేస్తా. వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాం. వస్తాం. వెళ్ళండి విజేంద్ర, జితేంద్ర వాళ్ళని తీసుకురండి.